మన సంభాషణ బోధన రంగంలో అత్యంత అనుభవం గల ఒక కెమిస్ట్రీ నిపుణునితో మాట్లాడుతున్నాం మనం. గత 40 సంవత్సరాలుగా నేను కెమిస్ట్రీ ఈ +2 లెవెల్ ఎడ్యుకేషన్ పిల్లలకి చెప్పడం జరుగుతుంది. అప్పుడు మన తెలుగు పిల్లలందరూ కూడా ఐఐటీస్లో తెచ్చుకోలేదండి. మరి తెచ్చుకున్నారు కదా, అంటే కార్పొరేట్ వ్యవస్థ లేకున్నా కూడా సక్సెస్ సాధించవచ్చని ఆ రోజు ప్రూవ్ చేశారు. చుక్కరామయ్య లాంటి వాళ్ళు చేసే పని కూడా అదే ఉన్నారు కృష్ణమూర్తి గారు. కాకపోతే వాళ్ళు ఎప్పుడు కూడా చుక్కరామయ్య గారికి మనం అందరం దండం పెట్టాలండి, పెద్ద గురువు గారు ఆయన. ర్యాంక్ వస్తేనంటే ఆ కాలేజీ ప్రతిభ అనుకున్నారు. ర్యాంక్ రాకపోతే మా వాడి చేతగానంతనం అండి, మా వాడికి అంత ఇంటెలిజెన్స్ లేదు అంటే అక్కడ కూడా కొంత డిస్కరేజ్ చేస్తుంటారు. బహుశా స్కూల్ టీచర్స్లో కూడా ఫిజిక్స్ చెప్పినంత బాగా కెమిస్ట్రీ వాళ్ళు చెప్పలేదేమో అని నా అనుమానం. రెండు సార్లు మెడికల్ ఫస్ట్ ర్యాంక్ నా స్టూడెంట్స్కి వచ్చింది. 2 సార్లు, 2007వ సంవత్సరం, 2016వ సంవత్సరం 2 సార్లు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. అయితే ఫస్ట్ బ్యాచ్ వాడికి కాస్త స్పీడ్గా చెప్పినా కూడా వాడికి అర్థం చేసుకుంటాడు. అదే లాస్ట్ బ్యాచ్ వాడికి కాస్త స్లోగా చెప్తాం. చెప్పే టీచర్ ఒకడే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. మనకి వాళ్ళ చార్టెడ్ అకౌంటెన్సీకి ఉన్న ఇంపార్టెన్స్ ఎంత అండి? అసలు వాళ్ళు లేకుంటే మనకి ఎకానమీ ముందుకు వెళ్తుందా? సో అన్ని రకాల వ్యక్తుల్ని ప్రమోట్ చేయకుండా కేవలం ఒక 2 వింగ్స్ని మాత్రమే ప్రమోట్ చేసి జీవోత్సవాల్లాగా బతికేటోళ్ళు వేల సంఖ్యలో ఉన్నారండి. అవునండి, ఆత్మహత్యలు 10ల సంఖ్యలోనే ఉండొచ్చు, 100ల సంఖ్యలో ఉండొచ్చు. సో ఇప్పుడున్న మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటి, నేను ఇది ఆలోచించే నాకు కాస్త ఒక రకమైన విరక్తి కలిగిందండి ఆ కాలేజ్లో. అంటే నాకు నిజంగా మంచి ప్యాకేజ్తో వర్క్ చేశాను అక్కడ.